మామ నమస్తే. ఈరోజు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో 37వ రోజు నామినేషన్స్లో ఉన్నవారు ఓటింగ్ లిస్ట్ అనాలిసిస్ ప్రకారంగా ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో డీటెయిల్గా చెప్తున్నాను మామ. ఫైనల్గా భరణి గారి ఫ్యామిలీ అయితే మొత్తం రోడ్డు మీద పడిపోయింది. ఒక పక్క చిన్న కూతురు, ఒక పక్క పెద్ద కూతురు, ఇంకో పక్కన తమ్ముడు, ఇంకో పక్కనేమో కొడుకు లాంటి రాము, డీమాన్ పవన్ సింగిల్గా మిగిలిపోయాడు అనమాట. సో వీళ్ళల్లో ఎవరు నామినేషన్స్లో నుంచి వెళ్ళిపోతున్నారు, ఎవరు నామినేషన్స్లో ఉన్నారు, ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు ఏంటో డీటెయిల్గా చెప్తాను మామ. దీనికన్నా ముందు అసలు మన ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే బాండ్స్ అనే పేరు మీద చాలా ఫైటింగ్లు జరిగినాయి మామ. ఈరోజు పొద్దున కూడా చెప్తాను చూడండి, అన్నీ హౌస్లోకి వచ్చి రాగానే ఒక పక్క ఆయేషా ఏమో తనుజ మీద నువ్వు బాండ్స్ అవన్నీ అడ్డు పెట్టుకొని ఆడుతున్నాము, ఎలా అంటే కనుక ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు, నీకు ఒక నాన్న అనే రిలేషన్ ఉంటే చాలు, వాళ్ళు ఒక హెల్ప్ చేసుకొని నిన్ను లాస్ట్ వీక్ వరకు తీసుకెళ్తారని చెప్పి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, అండ్ నువ్వు సీరియల్స్ దాని పరంగా నీకు ఓటింగ్ పడుతున్నాయేమో అనుకుంటున్నావేమో. నీ గేమ్ నువ్వు ఆడితేనే నువ్వు ఆ స్టేజ్ వరకు వెళ్ళగవు, అదర్వైజ్ నీ పర్ఫార్మెన్స్ జీరో అని చెప్పి తనుజ అయితే కనుక గట్టిగా చెప్తుంది. ఆయిషా దట్టు ఏంటంటే చెప్పే ముందు నువ్వే నా టార్గెట్ అని చెప్తామావా. ఓకేనా మామ. అండ్ వీడియో ఇక్కడ నుంచి డెప్త్గా స్టార్ట్ చేస్తాను, షార్ట్ అండ్ స్వీట్గా ఒక 15 నిమిషాలు అయితే కనుక ఈ వీడియో క్లోజ్ చేద్దాం మామ. ఎవరైనా కొత్తగా చేస్తుంటే లైక్ కొట్టండి మామ, లైక్ కొట్టే చూడండి మామ, అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, మనకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అందరూ ఖచ్చితంగా నాన్న బాండ్స్ మీద టార్గెట్ చేశారని చెప్పి నాకైతే అర్థమైపోయింది. వచ్చి రాగానే ఆయేషా అయితే కనుక తనుజాని ఫుల్ నువ్వే నా టార్గెట్ అని చెప్పి డైరెక్ట్గా చెప్పేస్తుంది మామ, ఇండైరెక్ట్గా కాకుండా. ఇంకో విషయం, మన మాధురి గారు అయితే కనుక ఆవిడ కూడా సేమ్ భరణి గారి మీద టార్గెట్. సో భరణి గారు మీరు ఎందుకో బంధుత్వం బాంధవ్యాల మధ్యలో నలిగిపోతున్నారు అనుకుంటా. దాని తర్వాత నాన్న అని చెప్పి మీ చుట్టూ తిరుగుతున్న బంధాలు మీ గేమ్ని స్పాయిల్ చేస్తాయని చెప్పి నాకు అర్థం అవుతుంది. మీరు మీ గేమ్ అర్థం చేసుకుని ఆడితే బాగుంటుంది, లేకపోతే ఆ గేమ్ మిమ్మల్ని తొక్కేస్తుంది. ఇక్కడ అల్టిమేట్గా ఏంటంటే మామ, లేడీస్ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ రమ్య పికిల్స్ కూడా డీమాన్ పవర్ని టార్గెట్ చేస్తారన్నమాట ఫుల్గా. నీకు బుర్ర లేదు, నీకు మైండ్ లేదు, నువ్వు ప్రతి దానిలో ఇంతే, రీతు చౌదరితో నువ్వు కలిసి ఆడుతున్నావు కాబట్టి నీ గేమ్ ఇలా అయిపోయిందని చెప్పి చెప్తానమాట. వీళ్ళు ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళే. ఖచ్చితంగా నేను వీళ్ళు ముగ్గురు ఎవరినైతే యాంటీగా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ నామినేషన్స్లో ఉన్నారు మామ. సో ఆ లింకుకి ఈ లింక్కి ఎక్కడ సింకేజ్ అయిపోయిందో నాకైతే కానీ అర్థం కాలేదు. సో మనమైతే గట్టిగా మాట్లాడదాం, ఎవరిని నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు ఏంటని చెప్పి డీటెయిల్స్ చెప్తూ ఎవరు ఏ స్టేజ్లో ఉన్నారో మామ డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ పొజిషన్ అయితే తనుజ ఉంది మామ, మంచిగానే ఓటింగ్ ఉంది. దాంతో సుమన్, డీమాన్ పవన్, భరణి, రాము, దివ్య రాము వీళ్ళిద్దరూ అయితే ఖచ్చితంగా ఇద్దరిలో ఒకళ్ళు నామినేట్ అయిపోవాల్సిందే మామ. అది మాత్రం ఫైనల్. భరణి గారు వెళ్ళరు, డీమాన్ పవన్ వెళ్ళడు, సుమన్ అన్న వెళ్ళడు, తనుజ వెళ్ళరు. ఈ కింద ఎవరైతే రాము, దివ్య వీళ్ళిద్దరు కొట్టుముట్టాడుతున్నారు చూసారా, వీళ్ళిద్దరు కదా ఖచ్చితంగా ఒకళ్ళు అయితే వెళ్ళిపోవాలి మామ. ఇప్పుడు ఎవరిని నామినేట్ చేశారు, అసలు అలా ఎవరిని నామినేట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని చెప్పి డీటెయిల్గా చెప్తాను మామ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నామినేషన్స్ పరంగా చెప్పుకోవాలనుకునే ముందు మనం అసలు నామినేషన్స్ ప్రక్రియ మామూలుగా జరగలేదు మామ. ఏమన్నా ఫైటింగ్ జరిగిందా, ఎవరిని నామినేట్ చేసుకున్నారో వాళ్ళ పేర్ల వరకు చెప్తాను ముందైతే డీటెయిల్గా. సో ఫస్ట్ అయితే కనుక నిఖిల్ నాయర్ బాల్ పట్టుకుంటాడు మామ. నిఖిల్ నాయర్ పట్టుకొని తనుజాకి ఇస్తాడు. తనుజ ఏమో రాముని, దాని తర్వాత సుమన్ గారిని నామినేట్ చేస్తే సర్టిన్ పాయింట్స్ మీద ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఎవరు నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు ఏంటని చెప్పి డీటెయిల్గా జస్ట్ అలా బ్రీఫ్గా చెప్తాను. దాని మీద పెద్ద వీడియో ఇంకోటి చేద్దాం. దాని తర్వాత సెకండ్ పర్సన్ అయితే కనుక రమ్యకి బాల్ తీసుకొని మన రాముకి ఇస్తాడు అనమాట. రాము ఏమో రీతు, డీమాన్ని నామినేట్ చేస్తాడు మామ. అసలు చూడండి ఎవరిని ఎందుకు నామినేట్ చేస్తాను పెద్ద పిచ్చ క్లారిటీగా ఉన్నారనమాట. సో థర్డ్ పర్సన్ మాధురి విన్ అయ్యి రీతుకి ఇస్తారనమాట. రీతు ఏమో భరణి గారిని, దివ్యాన్ని నామినేట్ చేస్తారన్నమాట. సో ఇక్కడతో 3 పర్సన్స్ అయిపోయారు. ఫోర్త్ పర్సన్ దాని తర్వాత గౌరవ్ విన్ అవుతాడు అనమాట. గౌరవ్ విన్ అయ్యి సంజనాకి ఇస్తాడనమాట. సంజన ఏమో రాముని
దాని తర్వాత భరణి గారిని నామినేట్ చేస్తారనమాట. సో ఫిఫ్త్ పర్సన్ అయితే కనుక పాపం ఆయేషాకి ఇస్తారు. సో గౌరవ్ గెలిచి ఆయేషాకి ఇస్తాడు మామ. ఆయేషా ఏమో తనూజాకి ఇస్తుంది, సుమనకి ఇస్తుంది బాలు. సుమన ఏమో తనూజాని సంజనాని నామినేట్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి మామ, రిపీటెడ్గా ఎవరెవరు నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళంతటా వాళ్ళే నామినేషన్స్లో పెట్టుకున్నారు. బట్ ఇంకో పర్సన్ రాముని కూడా నామినేట్ చేశారు కదా. ఇప్పుడు చూడండి ఇంకో మ్యాటర్ ఏంటంటే కనుక ఈ నామినేషన్స్లో రిపీటెడ్గా అయిన వాళ్ళు భరణి, దాని తర్వాత తనుజ, దివ్య నిఖిత, సుమనన్న, డీమాన్ పవన్ కాకుండా ఒక మంచి పవర్ అయితే కనుక మన కెప్టెన్గా ఉన్న పవన్ కళ్యాణ్కి ఇస్తారనమాట. కెప్టెన్సీగా నేను మిమ్మల్ని ఒక టాస్క్ ఇస్తున్నాను. ఇప్పుడు వీళ్ళల్లో 6వ పర్సన్ మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పి నాకు మన ధీమాన్ మన బిగ్ బాస్ గారు చెప్పగానే రాము అని చెప్తాడు. సంచాలకుగా ఫేర్ సంచాలకుగా చేశాడు, కొన్ని కరెక్ట్గా ఫాలో అవ్వలేదు, ఆ ఫాలో అయ్యింటే ఆ పాయింట్స్ కొంచెం మంచిగా ఉండాయేమో అని చెప్పి మనోడు చెప్తాడు మా. అసలు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలంటే కనుక ఖచ్చితంగా అన్ని రివెంజ్ నామినేషన్సే మామ. ఇక్కడ భరణి గారితో హౌస్లో ఎవరికి పడట్లేదు మామ. ఆయనకి ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆయన చుట్టూతా లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్, చిన్న కూతురు, పెద్ద కూతురు, అల్టిమేట్గా అందరికీ బాంధవ్యాలు తెగిపోయినాయి. సో వెనకేమో తొక్కేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇమాన్యుల్ కూడా భరణి గారి మీద ఫుల్ పీకల్లాగా ఉన్నాడు అనమాట. ఆయన అయితే కనుక తొక్కేసేస్తాం ఏదైనా అవకాశం వస్తే కనుక అని చెప్పి ఆలోచిస్తున్నారు మామ. అంటే చూడండి ఇక్కడ మంచి పాయింట్ ఒకటి చెప్పాలి మనం. సో ఆ పాయింట్ ఏంటో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ డీటెయిల్గా అసలు ఎంత మంచి పాయింట్ అంటే అది కనుక ఆయేషా వచ్చి కరెక్ట్ మంచి పాయింట్ మాట్లాడింది మన తనుజ గురించి అయితే కనుక. సో ఆ పాయింట్ ఏంటో డీటెయిల్గా చెప్తా ఇప్పుడు నేను మీకు. చూడండి ఎక్సలెంట్ పాయింట్ మాట్లాడింది పాప అసలు ఆయేషా అయితే కనుక. అసలు ఆ పాయింట్కి అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయింది మామ. ఫీజులు ఎగిరిపోయినాయి అందరికి ఒక్కొక్కరికి. ఎలా మాట్లాడింది అనుకున్నారు అసలు తనుజ గురించి. బాబ్బా ఏమైనా ఉందా పుష్ప, మామూలుగా లేదనమాట. సో ఆ పాయింట్ ఎక్కడ ఉందని చూస్తున్నాం మామ. నేనైతే కనుక బుక్లో అన్నీ డీటెయిల్గానే రాశాను. తనుజ మాటర్ ఎక్కడొచ్చింది అని చెప్పి చూస్తున్నా. సంజన గొడవ, స్మార్ట్ రియల్స్, ఆయేషాకి ఇస్తారు. తను సుమనన్న గేమ్ రిలేటెడ్గా చెప్తుంది. సంజన గొడవ స్టార్ట్ అవ్వడానికి మీరే రీజన్. ఫుల్ కామెడీ నామినేషన్, సేవ్ హార్ట్ సంజన, ఆయేషా అండ్ తనుజ. రైట్ మామ. ఇక్కడే లాస్ట్లో ఆవిడ గెలుస్తుంది అనమాట. ఒక నామినేట్ చేయండి అని చెప్తారు సుమనన్న. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కనుక పెద్ద ఫైట్ జరిగింది మామ ఇక్కడైతే కనుక వీళ్ళిద్దరికి. ఇక్కడ చూడండి మన గౌరవ్ అయితే గెలిచి ఆయేషాకి ఇస్తాడనమాట. ఆయేషాకి ఇచ్చే ముందు తను ఏంటంటే కనుక లోపలికి వెళ్ళిపోద్ది. సో మన తనుజ గారు కూడా ఇక్కడ మంచి ఫైట్ చేసుకుంటారు మామ. మనం అయితే బుక్ చూడకుండా అని చెప్దాం, బుక్ చూడాల్సిన అంత అవసరం లేదు. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరిగింది మామ. ఆయేషా కొంచెం ఏమలేదని చెప్పి ఎమోషనల్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. లోపల నుంచి బయటికి వెళ్ళొచ్చాక నాకు కొంచెం ఊపిరి రాలేదు అది ఇదని చెప్పి ఏదో షో చేస్తానమాట. షో చేసి తను ఏం చేస్తానంటే కనుక సుమనన్నకి బాధేస్తుంది. సుమనన్న ఏమో తనుజాని, రాముని నామినేట్ చేస్తాడు సర్ట్ పర్టికులర్ పాయింట్స్ మీద. ఇక్కడ చెప్తానమాట సుమన్ చెప్తాడు, నువ్వు సరిగ్గా ఆడట్లేదు, ఆటలు ఎక్కడ కనిపించట్లేదు, కొన్ని వాటిలో నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు తనుజ అని చెప్పి సుమన్ చెప్తాడు. ఆ పాయింట్లో కొంచెం మాట్లాడుకుంటుంది, అంతా అయిపోయింది. ఫైనల్గా రాముకి దాని తర్వాత వీళ్ళకి పడినప్పుడు నువ్వు ఎవరు సేవ్ చేస్తా అంటే నేను రాముని సేవ్ చేస్తాను, సంజన నామినేట్ అని చెప్పి చెప్తాను అనమాట. ఎందుకో పాయింట్ చెప్పమని చెప్తే అసలు నువ్వు నాన్న అనే ముసుగులో ఉన్నావు, నువ్వు గేమ్ అయితే నువ్వు ఆడట్లేదు, నువ్వు వరస్ట్గా ఆడుతున్నావు, నేను అందుకని నిన్ను టార్గెట్ చేశాను, డే 1 నుంచి నా టార్గెట్ నువ్వే, ఇప్పటికైనా నువ్వే, ఫైనల్ డే వరకు నా టార్గెట్ నువ్వే అని చెప్తే ఎలా చెప్తున్నావు నువ్వు నా టార్గెట్ అని చెప్పి అది ఇదని చెప్పి మన తనుజ గారు కూడా మంచిగానే ఫైట్ చేస్తారు. నేను అంతలా ఫైట్ చేయలేదేమో అని అనుకున్నాను ఆవిడైతే కనుక. సో మంచి ఫైట్ అయితే ఇచ్చింది ఆవిడైతే కదా ఆ రోజు తనుజ గారికి. సో ఎక్స్పెక్ట్ చేయలేనంత ఫైట్ ఇచ్చింది అనమాట. మంచి పాయింట్స్ పెడుతూ చాలా డీటెయిల్గా మాట్లాడింది అనమాట ఆవిడైతే కనుక. సో ఖచ్చితంగా కొంచెం స్ట్రెంత్ ఉన్న క్యాండిడేటే రా బాబు, వర్తీ క్యాండిడేటే, గట్టిగా ఫైట్ అయితే ఇచ్చుకుంది అని చెప్పి నాకైతే అక్కడ అర్థమైంది మామ. దట్టు టూ ఇక్కడ చూడండి తనుజ ఉంది, దివ్య నిఖిత గారినేమో నామినేట్ చేసింది సంజనానే. దివ్య నిఖితని కూడా ఎవరు దివ్య నిఖిత గారిని నామినేట్ చేసింది రీతు ఎవరు దివ్య నిఖిత గారిని, భరణి గారికి రీతు అయితే వేసింది నామినేషన్స్.
రీతు చౌదరి చెప్పిన పాయింట్స్ కూడా చాలా మంచి వ్యాలిడ్ పాయింట్స్ చెప్పింది. మీరేమో అందరికీ బాండ్స్ పెట్టేసుకొని అందరికీ ఆఫర్లు ఇచ్చేసుకుంటా వెళ్తారు, A+2 ఆఫర్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఇంకోటి కొంటే ఇంకోటి ఫ్రీ అని చెప్పి. మీరు ఎస్పెషల్లీ నాకు ఏ టాస్క్లో నాకు హెల్ప్ చేయలేదు, అందుకని నేను మిమ్మల్ని అయితే నామినేట్ చేస్తాను అంటది. ఇంకో పాయింట్, రీతు చౌదరి మన దివ్య గారిని నామినేట్ చేసే విషయంలో నాకు మార్నింగ్ దోశ అనేది లేట్ అయింది, ఆ పాయింట్లో మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పింది మామ. సో సిల్లీ నామినేషన్స్ ఉన్నాయి. కొన్ని సిల్లీ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఒక పర్టికులర్ ఒక వీడియో చేస్తాను మా దాంట్లో మాట్లాడుకుని దీని గురించి అయితే కనుక. సో దీంట్లో అయితే కనుక ఓటింగ్ అనాలిసిస్ అయితే కనుక, సో ఈ వీక్ అయితే కనుక ఖచ్చితంగా రాము ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే కనుక దివ్య నిఖిత గారు ఎవిక్టెడ్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ మోస్ట్లో భరణి, దాని తర్వాత తనుజ, సుమన్ అన్న, వీళ్ళైతే కనుక టాప్ మోస్ట్లో ఉన్నారు. డీమాన్ పవన్ వీళ్ళైతే కనుక ఎలిమినేషన్స్ జోన్లో అయితే రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే కనుక రాముని తీసేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది కనుక తను హౌస్లో కొంచెం వెటకారాలు చేయడం, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోకపోవడం, సో ఇలాంటివి కొంచెం జరుగుతున్నాయి. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలంటే ఏంటంటే మామ, ఇక్కడ ఇమాన్యుయల్ హౌస్ అందరికీ కొంచెం నచ్చిన క్యాండిడేటు, వర్తీ క్యాండిడేటు. సో అలాంటి క్యాండిడేట్ మీద ఎలిగేషన్స్ తెస్తే ఎలా ఉంటుంది ఏంటని చెప్పి, దట్టు ఏంటంటే తన దగ్గర పవర్ హస్త్ర తన దగ్గర ఉంది కాబట్టి తనని మచ్చిగా చేసుకోవాలి అని చెప్పి బర్నీ అన్న అయితే కనుక సో సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాడు. దట్టు ఏంటంటే కనుక ఏదైతే ఆ పవర్ హస్త్ర దక్కించుకునే దానిలో కీస్ ఎరగొట్టే దానిలో తనైతే కనుక బర్నీ అన్న తనుజాకి ఎరగొడతారు కదా, ఎరగొడుతూ నేనే కావాలని చెప్పి తనుజాకి ఎరగొట్టాను, అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకే వెళ్ళాలి అని చెప్పి ఒక బిస్కెట్ అయితే వేసేస్తాడు. ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వెళ్ళరా ఏంట్రా బాబు అంటే అక్కడ ఇమాన్యుయల్ కూడా ఆలోచన అర్థమైపోద్ది, మనోడు నాకు బిస్కెట్ వేస్తున్నాడు, అసలు ఇది నాకు రావాల్సింది కాదు, బట్ ఏదో వచ్చింది కదా, మనం ఏదో రూపంగా మన వైపు అవకాశాన్ని తిప్పుకుందాం అన్నట్టుగా మనోడు బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఇమాన్యుయల్ కనుక అక్కడ ఆలోచిస్తాడు. మార్నింగ్ ఈ రోజు నుంచి అయితే కనుక దివ్య నిఖితకి, దాని తర్వాత ఆల్రెడీ సంజన గారికి అయితే ఫుల్ గొడవ అయితే నడిచింది. వాళ్ళు అనుకున్న కంటెంట్ పరంగానే వాళ్ళైతే ఆట ఆడుతున్నారు. సంజన గారికి మాధురి గారికి కూడా ఫుల్ ఫైటే నడుస్తుంది. సో యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే కనుక తనూజాకి, భరణికి, దాని తర్వాత దివ్య నిఖితకి ఇమాన్యుయల్తో ఉన్నారు ఎవరైతే పర్సన్స్ వాళ్ళంటే నచ్చట్లేదండి. వీళ్ళ ముందు అందరూ ఏదో మాస్క్ వేసుకొని నటిస్తున్నారు తప్ప అసలు తనూజ అయితే కనుక మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. పాప ఇమాన్యుయల్కి తెలిసిపోయింది స్టోరీ, నేను ఏ రోజైనా స్టాండ్ తీసుకున్నాను కానీ తన గురించి తను ఏ రోజు నా గురించి స్టాండ్ తీసుకోలేదు. దట్టు ఫైనల్గా ఆ రోజు గేమ్లో కూడా నాన్న కెప్టెన్సీ టాస్క్లో బల్బుల్ టాస్క్లో ఏదైతే ఉందో నాన్నే నా వెంట ఉన్నాడు కానివ్వండి, నాన్న ఒక్కడే ఉన్నాడు, నేను కూడా తనని హెల్ప్ చేశాను కదా, అసలు ఆ రోజే నాకు తన మీద చీ అనిపించిందని చెప్పి ఇమాన్యుయల్ అయితే డైరెక్ట్గా మొహం మీద నిక్కసుడికి చెప్తాడు అనమాట. సో ఇలా డిస్కషన్స్ కొన్ని అయితే జరిగినాయి. సో లాస్ట్లో ఉన్నదైతే కనుక నామినేషన్స్ రిలేటెడ్గా, నామినేషన్స్ అనాలసిస్ పరంగా అయితే కనుక దివ్య నిఖిత గారు, దాని తర్వాత రాము రాథోడ్ వీళ్ళైతే ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ ఇద్దరిలోనే నామినేషన్స్ జరగవచ్చు. థర్డ్ పర్సన్ ఏమన్నా అటు ఇటు టాలీ అయితే వీళ్ళతో పాటుగా కిందకు వచ్చేవాడు డీమాన్ పవన్ ఒక్కళ్ళే. పైన ఉన్న సుమన్ అన్న, తనుజ, భరణి అన్న అయితే కనుక వీళ్ళైతే కనుక ఎవిక్టెడ్లో ఉండరు. ఈవెన్ భరణి అన్న కూడా నామినేషన్లో వస్తే ఇప్పుడున్న పొజిషన్స్లో మనమైతే ఆశ్చర్యపోవాల్సిన నెసిటీ లేదు. ఎందుకంటే కనుక భరణి అన్న ఆడే ఫేక్ గేమ్ అందరూ తీసుకోలేకపోతారని చెప్పి నా యొక్క అభిప్రాయం. గురువారం లోపు ఖచ్చితంగా ఎవరు ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది మామ. ఆ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఆ నామినేషన్స్ ఎవరెవరు ఎందుకు చేసుకున్నారు ఏంటని చెప్పి ఆ వీడియో ఇంకో వీడియో చేస్తాను మామ. అది కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక ఖచ్చితంగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమండి మామ. ఖచ్చితంగా మనం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టు మామ. లైక్ కొట్టకుండా మాత్రం వెళ్ళాలి మామ, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మామ. ఈ వీడియో ఎంతసేపు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.